రాంభూపాల్ గారు చెప్పండి, క్యాసినోలా కోళ్ల పందాలంట, ఊరు వాడ యథేచ్ఛగా పందాల జోరు, జోద క్రీడలు. ఏమండి, మీ అనంతపురం జిల్లాలో కూడా అట్లాగే జరిగిందా ఏం కదా? అసలు దీని మీద మీకేమనిపిస్తూ ఉంది? ఈ రాష్ట్రం ఎటువైపు పయనిస్తోంది? సార్, విజన్ 2020 లేదా విజన్ 2047 అంటే ఏదో గొప్ప గొప్ప విషయాలు, ప్రజలకు ఉపయోగపడే విషయాలు అనుకున్నాం. కానీ ఎక్కడో విదేశాల్లో ఆడేటువంటి జూదం కూడా మన రాష్ట్రంలోకి రావడమే ఈ విజన్ లో ముఖ్యమైన అంశం అనేది ఇప్పుడు అర్థమవుతున్నాయి ఇట్లాంటివన్నీ చూస్తుంటే. ఎందుకంటే కోళ్ల పందాలకు సంబంధించింది, సంక్రాంతిలో కోళ్ల పందాలు సహజంగానే పెరుగుతున్నాయి. ఇంకా వాటిని నియంత్రించడం ఎట్లా అని కోర్టులు జోక్యం చేసుకున్నాయి. అనేక మంది మీలాంటి వాళ్ళు, అనేక మంది పెద్దలందరూ కూడా ఈ వ్యసనం పెరిగితే రానున్న కాలంలో యూత్ మొత్తం తప్పుదారి పడతారు, దీన్ని నియంత్రించాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ప్రజాప్రతినిధులుగా, సీనియర్లుగా, గౌరవమైన స్థానాల్లో ఉండే మంత్రులే నేరుగా కోళ్లు పట్టుకొని పందెం బరిలో దిగిన తర్వాత ఇక సాధారణ ప్రజలకు వీళ్ళు ఇచ్చే సందేశం ఏంటని నిన్న సీఎం రమేష్ గారు చూసాం. బీజేపీ నాయకులు చెప్తారు మా చాలా శుద్ధమైన, నీతివంతమైన. ఏమి నీతి? భార్య ఇద్దరు భర్తలు కలిసిపోయి ఇద్దరు కలిసి కోళ్ల పందాలను ప్రారంభిస్తారు. రఘురామకృష్ణరాజు గారు మొత్తానికి పేటెంట్ తీసుకుంటాడు ఏదైనా నీతి విలువల గురించి మాట్లాడేదంటాం. మరి రఘురామకృష్ణరాజు గారి తోటలోనే 25 ఎకరాలు కోళ్ల పందానికి వేసినట్టుగా వచ్చింది. ఇంతకుముందు చెప్తున్నారు, ఒక ప్రభుత్వ పాఠశాలలో నేరుగా ప్రభుత్వ పాఠశాలనే కోళ్ల పందెం బరిగా మార్చేసినారు. ఇప్పుడు లెక్కలు చూస్తే ఆంధ్రజ్యోతి ఈనాడు రాసిన లెక్కలనే ప్రామాణికంగా తీసుకున్నా 1000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. మరి ఇన్ని 1000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడ పోయినారు? ఈడీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నారు? మద్యం నియంత్రిస్తాం, బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తామని చెప్పిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మొత్తం క్యాష్ నో పేరుతో ఈ రోజు విదేశీ సంస్కృతి అంతా అక్కడ విచ్చలవిడిగా తయారైంది. రికార్డ్ డాన్సులు అమ్మాయిలతో పట్టపగలు నడిరాత్రుల్లో కూడా డాన్సులు వేయిస్తున్నారని వార్తలు, వీడియోలు చూస్తున్నాం. మరి ఇంత జరుగుతుంటే ఇది ఆంధ్రనేనా? ఇది మనం కోరుకునే ఆంధ్రనేనా? లేదా మీరు చెప్పిన స్వర్ణాంధ్ర అంటే ఈ రకమైన ఆంధ్రనా అని చెప్పేసి ఈరోజు పాలకులు మనం అడగాల్సి ఉంది. రెండో వైపు ఇది కొన్ని జిల్లాలకు పరిమితమైన సంస్కృతి లాగా గతంలో ఉండేది. ఈ పందాలు ఆడడం అనేది ఏదో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉండేది. కానీ రాను రాను ఈ వీడియోల వల్ల, మీడియా ప్రచారం లేదా ప్రభుత్వ నాయకులే నేరుగా పాల్గొనడం వల్ల గ్రామాల్లోకి కూడా విస్తరించింది. ఈ రోజు కొన్ని పత్రికల్లో వచ్చింది, రాయలసీమ జిల్లాలో కూడా ఇది పెరిగిందని. ముఖ్యంగా అన్నమయ్య, అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్కృతి మరింత ఎక్కువైందని చెప్పేసి. ఎవరు పెంచుతున్నారు దీన్ని? ఖచ్చితంగా అధికారంలో ఉండే పార్టీల నాయకులే దీనిని పెంచి పోషిస్తున్నారు. దీనికి ఉపేక్షించి మౌనంగా దాల్చి మొత్తం దీని అంతటిని పెరగడానికి కారణమైంది అధికార యంత్రాంగం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా చిన్న పేకాట ఆడే వాడి మీద పట్టుకొచ్చి వాడికి నల్ల రగ్గులు కప్పేసి మొత్తం మీడియా ముందు పెట్టి మేము పెద్ద పట్టుకునే ఉంటున్నారు కదా. మరి పబ్లిక్ గా చట్ట విరుద్ధంగా వందల వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుంటే, ఎక్కడి నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళు బాక్సర్స్ అనే పేరుతో అమ్మాయిలను అక్కడ తీసుకొచ్చి ఒక ప్రదర్శన లాగా చేయిస్తుంటే మరి ఎందుకని మీరు నియంత్రించలేదు? అసలు పోలీసు ఏం లేదా? పోలీసు వాళ్ళకి ఇదేం కనపడదా? రెండో వైపు ఇంకో ముఖ్యమైన అంశం గమనించాలి సార్. ఒకవైపు ఏమో డబ్బులున్న వాళ్ళందరూ ఈ కోడి పందాల్లో 1000 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. రెండో వైపు పేదలు పండగ చేసుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందే శ్రీధర్ గారు చెప్పినట్లు సంక్రాంతి కానుక లేదు, గతంలో వస్తున్నటువంటి స్కీమ్స్ లేవు. ఈ రోజు ప్రజల కొనుగోలు శక్తి ఘోరంగా పడిపోయింది. అనేక నివేదికలు చెప్తున్నాయి, మేం చెప్పడం కాదు, నేషనల్ శాంపుల్ సర్వే తాజా రిపోర్ట్ చెప్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కొనుగోలు తగ్గింది. చిన్న వ్యాపారులు, మధ్యస్థ వ్యాపారులు పూర్తిగా ఆ వ్యాపారాలు లేక షాపులు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. కరెంటు ఛార్జీలు పెరగడం ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ మూతపడే స్థితికి వచ్చినాయని చెప్పేసి ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. వీటిని కంట్రోల్ చేసి వీటి కోసం అవసరమైతే పెట్టుబడులు పెట్టి వీటిని ఇంకా ఎట్లా కాపాడాలి, ఉపాధి ఎట్లా పెంచాలనేది వదిలేసి కోళ్ల పందాల కోసం, మద్యం కోసం వ్యసనాలను పెంచి పోషించి తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో మేము గంజాయి లేని ప్రాంతాన్ని కాపాడుతాం, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ని ఎట్లా నిర్మిస్తారు? ఇప్పుడు అక్కడంతా స్వచ్ఛమైన నాణ్యమైన మందు దాగి ఎగిరినారే ఏంది? అక్కడ కూడా అవే జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి కదా. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలే రాస్తున్నాయి కదా మద్యం ఏరులై పారిందని. అంటే ఇది పారాలని కోరుకుంటూ నోటితో ఒకటి, నొసటితో ఒకటి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని నియంత్రించకపోతే ఆంధ్ర రాష్ట్రం మరో పెద్ద వ్యసన కేంద్రంగా మారే ప్రమాదం ఉంది. తద్వారా ఇది ఎక్కువ నష్టపోయేది డబ్బులున్న వాళ్ళు ఏముంది, ఈ రోజు హైదరాబాద్, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వస్తారు, పందాలు ఆడతారు, వెళ్ళిపోతారు. తర్వాత కంటిన్యూ చేసేది ఎవరు? తర్వాత ఈ కల్చర్ ని పెంచి పోషించేది ఎవరు? సాధారణ ప్రజలు, లేని వాళ్ళు, ఆ పూట కాపూట దొరికే వాళ్ళు, ఇంట్లో పెళ్ళం పని చేస్తే తీసుకొచ్చి డబ్బులు ఇట్లాంటి వ్యసనాలకు ఖర్చు పెట్టి నష్టపోయే పేదలు. అందుకని ఈ సంస్కృతిని ఆపడానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈ వ్యసనాల్ని మేము నియంత్రించలేకపోయినామని చెప్పాలి, లేదు వీటిని ప్రోత్సహించడమే విజన్ 2047 అని చెప్పాలి. ఈ రకంగా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం నష్టం జరుగుతుంది. సో విజన్ లోనే డిక్లేర్ చేయమంటున్నారు, గొడవ లేకుండా పోతుంది. అప్పుడు శ్రీలంక వెళ్ళి ఆడాల్సిన అవసరం లేదు, ఆంధ్రలోనే ఆడుకోండి అని చెప్పమంటారా? అంతే, ఆయన అదన్నా చెప్పాలి, ఇదన్నా చెప్పాలి. నా విజన్ లో ఇది భాగం అని అంటే సరే, ఆ విజన్ లో భాగం కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని ఈ విజన్ పనికిరాదు అని అన్నా చెప్తారు. లేదు ఈ విజన్ లో భాగం కాదు, పొరపాటుగా జరుగుతుందంటే మీరు
పాలనా వైఫల్యాలనే ఇప్పుడు ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం చాలా పశ్చాత్తాపం చెందుతాడు కదా, మరి మీ ప్రాతినిధ్యం వహించే నీ జిల్లాల్లోనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి, మీకేం ప్రాయశ్చిత్తం గుర్తురాలేదు? పిఠాపురంలో ఈ విషయంలో టీడీపీ జనసేన వాళ్ళు కొట్టుకున్నారు కూడా. పాపం పవన్ కళ్యాణ్ గారు మరి పర్మిషన్ ఇచ్చే కొట్టుకోమన్నారా, లేకపోతే ఆయనకు తెలకుండా ఆ ధర్మాన్ని కనపడకుండా ఈ అధర్మం జరిగిందో ఆయన చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే నీతి మాట్లాడడం కాదు, నీతి మీద నిలబడడం ముఖ్యం. నీతులు మాట్లాడడం అందరం చేస్తారు, నీతికి నిలబడి నా నియోజకవర్గంలో ఈ ఆటలను నియంత్రించుతానని అంటే నువ్వు ఆదర్శమైన పాలకుడిగా, నిజమైన పాలకుడిగా జనం అంగీకరించేవాళ్ళు. కానీ ఇక్కడేమో వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతావు. మన దుర్గమ్మ గుడి కాడ పోయి మెట్లకు ప్రాయశ్చిత్తం పేరుతో అక్కడ పోయి అంత చీపురు తీసుకొని ఫోటోలు ఇస్తావా? నీ నియోజకవర్గంలో మాత్రం వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు మాట్లాడటం లేదు? ఉప ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడాలి కదా, అంతకుముందు హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడినారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు ఈ విషయంలో? కాబట్టి అందరి వ్యవహారాలు పట్టుపోయలేదు ఇట్లాంటి సందర్భాల్లోనే.